కానీ పోలికలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తాయి. బ్రేకింగ్ ఇండియా మ్యాప్కి ఆఫ్రికా రిలీజియస్ మ్యాప్కి చాలా స్పష్టమైన పోలికలు కనిపిస్తాయి. ఓకే. అయితే ఇప్పుడు కొంతమంది ఎక్కువగా ప్రచారం చేసే హిందూ వ్యతిరేకులు ప్రచారం చేసే అంశం ఆర్య ద్రావిడ సిద్ధాంతం. అది హిస్టారికల్గా చాలా రాంగ్ ఫిలాసఫీ అని చెప్పి ప్రూవ్ అయింది. కానీ దాన్ని పనిగట్టుకుని ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే ఈ భారతదేశాన్ని అంతటినీ కలిపి ఉంచేటటువంటి శక్తి హిందుత్వం. రాముడు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మనకి ఏంటి సంబంధం? ఉత్తరప్రదేశ్లో రామాలయం కట్టాలని ఎందుకు అనుకుంటున్నాం? రాముడిని మనం ఆరాధ్య దైవంగా భావిస్తున్నాం కనుక ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్య మనందరికీ పుణ్యస్థలం. అంటే రాముడు భారతదేశం మొత్తాన్ని కలిపి ఉంచేటటువంటి శక్తి. ఆ రాముడిని దెబ్బతీస్తే, రాముడు ఎక్కడి నుంచో వచ్చినవాడు, వలస పాలకులు వాళ్ళు, ఆర్యులు, ఈ మతం ఎక్కడి నుంచో వచ్చింది, అది ఉత్తర భారతదేశంలో వాళ్ళు తమ ప్రాభవాన్ని విస్తరించుకుని ద్రవిడులపై దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులకి పాల్పడ్డారు అని చెప్పి ఈ చెత్త సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం ద్వారా మన దేశాన్ని ఉత్తర దక్షిణ భారతదేశాలుగా మానసికంగా విడగొట్టి ఆ తర్వాత భౌగోళిక